వచ్చిన వాక్యము నమ్మదగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనదని దేవుని వాక్యములో రాయబడి ఉంది. పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని లోకానికి వెళ్ళడానికి గొప్ప మార్గం మరణం. నిజంగా మరణము ద్వారానే లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళగలం. అయితే మరణించిన తర్వాత మానవులందరూ నిజముగా దేవుని దగ్గరికి వెళుతున్నారా అని ఆలోచన చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళేవారు ఎవరైతే నీతిమంతులో వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని వాక్యంలో రాయబడింది. కానీ బైబిల్ చెబుతా ఉంది నీతిమంతుడు లేడు. దారులు ఏ దారి కావాలో మానవా, రెండు దారులు ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి. ఒకప్పుడు యేసుప్రభు తెలియదు, మాకు చదువు ఉన్నా కూడా యేసుప్రభు తెలియదు. నిజమైన దేవుని నమ్ముకున్నాం. ఒకప్పుడు నేను కూడా రాళ్లకు రప్పలకు మొక్కేవాడిని, పాములకు మొక్కేవాడిని, పుట్టలకు మొక్కేవాడిని. ఈరోజు నిజమైన దేవుని మనం తెలుసుకొని మీ అందరూ కూడా మీ కుటుంబాలు బాగుపడాలని ఈ గ్రామ ప్రజలందరూ కూడా సువార్త ప్రకటిస్తున్నాం. ఒక పాట ద్వారా దేవుని ఉంటున్నటువంటి అక్కాయమ్మ గారు గత వారము ప్రభువును నిద్రించినారు. ఆమె ప్రభు మహిమలోనికి పిలువబడుతూ వచ్చినారు. ఆమె జ్ఞాపకార్థ కూడికను ఆధారం చేసుకొని ఈ మధ్యలోనికి దేవుని మాటలను తీసుకురావడానికి మేమంతా కలిసి మాలో ఉన్న సంతోషాన్ని మీతో పంచుకోవడానికి కూడా మీ మధ్యలోనికి వచ్చినాం. చూడండి, అక్కాయమ్మ గారు గత వారము ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించి శిక్షా విధి విధించే అగ్ని గంధకములతో కూడిన మరి స్థలం. రెండవది మరణము లేని, దుఃఖము లేని, ఏడ్పు లేని, కన్నీరు లేని, అసమాధానం లేని, గొడవలు లేని, ఎటువంటి భయంకరమైన పరిస్థితి లేని శాంతి సమాధానంతో కూడిన మహిమారాజ్యం, తేజోమయమైన రాజ్యం, తేజోవాసులైన పరిశుద్ధుల వాసం. అయితే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మరణం వచ్చింది. ఈ మరణం నుంచి తప్పించుకునే మార్గం ఏది? ఆ వాక్యంలో రాయబడింది ఏ మనుష్యుడు కూడా మరణం నుంచి తప్పించుకోలేడని. అయితే మరణము తప్పించుట నా వశమని రాయబడింది. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తారు, నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నాను. పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంటుంది. అటువంటి సత్యవాక్యాలు తెలుసుకోవడం ద్వారా మా యొక్క హృదయం మరి దేవునిని అంగీకరించడం ద్వారా మరి ఆ పరలోక సంగతులు గురించి తెలుసుకొని